గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హిందూ సాంప్రదాయంలో సనాతనంగా వస్తున్నటువంటి ఈ కార్తీక మాసంలో 4వ రోజు చవితి నాడు నాగల చవితిగా నిర్వహించడం అటు ఆధ్యాత్మికము ఇటు పర్యావరణకు ఎంతో మేలు కలిగించేటువంటి ఈ నాగులకు ఈరోజు ఆరాధించడం, దానివల్ల శ్రవణము వినికిడి అలాగే స్పర్శ జ్ఞానం ఎక్కువగా కలిగినటువంటి భూచరాల్లో ఈ నాగులకి విశేషమైనటువంటి ప్రామాణ్యం ఉంది. అది ఆ నాగుల చవితి నాడు కనుక ఈ నాగజాతికి సంబంధించినటువంటి పాములకు ఆవాసమైనటువంటి ఈ వల్మీకాలలో పుట్టలలో గనక పాలు పోసి ఆ వల్మీకాలు అభివృద్ధి చెందటానికి కావలసినటువంటి బియ్యపిండి అలాగే పాలు ఇవన్నీ వేసి ఆ వల్మీకాలు అభివృద్ధి చెంది పాములకి ఆవాసాలు అవ్వాలనేటువంటి ఉద్దేశంలో పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ చవితి నాడు, అందులో వానాకాలంలో కార్తీక మాసంలో దీన్ని ఏర్పాటు చేసి మనందరికీ కూడా మేలు చేసేటువంటి పంటలకి ఆహార ధాన్యాలకి పాడు చేసేటువంటి క్రిమికీటకాలని వాటిని స్వీకరించి మనకి ఎంతో మేలు చేస్తున్నటువంటి ఆ నాగజాతికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఈనాడు మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి ఈ నాగుల చవితి నాడు. అలాగే స్త్రీలను గనక ఈ స్త్రీలు పురుషులు ఆబాల గోపాలం గనక ఈరోజు చవితి నాడు వాటికి